श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। విజయవాడ మహానగరంలోని సమస్త ఆస్తిక మహాజనులకు పరమ శ్రద్ధా కేంద్రమైనటువంటి శివరామకృష్ణ క్షేత్రములో ఈ పుష్య కృష్ణ దశమి నుంచి అంటే ఇవాల్టి నుంచి క్రోధి సంవత్సరం చైత్ర శుద్ధ దశమి వరకు అంటే 74 రోజుల పాటు క్రోధి సంవత్సరంలో చైత్ర శుద్ధ షష్ఠి నాడు మా గురువరేణ్యులైనటువంటి పరమ పూజ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క 74వ వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఏకాదశ రుద్రాభిషేకం ఏకాదశవార రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకముగా వైదికోత్తముల చేత చేయించాలి. అదే రకంగా ప్రతిరోజు నవావరణ శ్రీచక్ర నవావరణ పూజను చేయించాలి అనేటటువంటి ఒక విశిష్టమైన సంకల్పం చేసి దాన్ని మా ప్రీతిపాత్రులైనటువంటి ధర్మాధికారి హనుమత్ ప్రసాద్ గారు మా దగ్గర నివేదించి ఉన్నారు. ఆయన యొక్క ఈ ఆలోచన ఈ సంకల్పం అత్యంత సమంజసము అయినటువంటిది. మరియు ఇటువంటి దేవత ఆరాధనల వల్ల సమస్త ఆస్తిక జనులకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము అనుమతించాము. తదనుసారంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉండడం ఆస్తిక జనులను అందరి యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో వెనకటి కాలం నుంచి ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఏమిటి అనంటే జగద్గురువుల యొక్క ఈ వర్ధంతి మహోత్సవాన్ని అనేక విధమైనటువంటి లోకక్షేమంకర కార్యక్రమములు మరియు సామాజికమైనటువంటి సమాజోపకారకములైనటువంటి కార్యక్రమములను ఆచరించుట ద్వారా ఈ వర్ధంతి ఉత్సవాన్ని ఆచరించడం అనేటటువంటిది వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం. అంటే యద్యపి ఇక్కడ తమ యొక్క వర్ధంతి మహోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలి అనేటటువంటి ఆసక్తి జగద్గురువులకి ఉండదు, మా గురువులకి ఉండదు, ఏ విషయంలోనూ ఆసక్తి అనేది ఉండదు. అయినప్పటికీ శిష్యులందరూ కూడా ఈ సందర్భాన్ని నిమిత్తంగా పెట్టుకొని అనేక విధమైనటువంటి లోకక్షేమంకర కార్యక్రమములు అలాగే సామాజికమైనటువంటి కార్యక్రమములను ఆచరించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు మన శివరామకృష్ణ క్షేత్రంలో ఈ దేవతారాధన జగన్మాత యొక్క ఆరాధన అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన వైదికోత్తముల చేత జరుగుతూ ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఎంతోమంది పరంపరగా ఈ పీఠం యొక్క శిష్యులుగా ఉండేటటువంటి వాళ్ళు అలాగే విశేషమైనటువంటి ఆస్తికత కలిగినటువంటి సజ్జనులు భక్తులు అందరూ కూడా దీంట్లో పాల్గొని కృతార్థులవుతున్నారు అనేటటువంటి విషయం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఈ సమస్త కార్యక్రమములు 74 రోజుల పాటు అవిరతంగా ప్రతిరోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షముతో నిర్విఘ్నముగా జరుగుగాక. ఇటువంటి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సమస్త మా ప్రీతిపాత్రులైనటువంటి శిష్యజనులందరికీ కూడా
సకల శ్రేయస్సులు లభించుగాక. అలాగే ధర్మాధికారి గారైనటువంటి శిష్లా హనుమత్ ప్రసాద్ గారికి సకల శ్రేయస్సులు లభించుగాక అని ఆశీర్వాదములను తెలియజేస్తూ ఉన్నాం.